నల్లగొండ జిల్లాలో ఏసీబీ రైడ్స్ కలకలం సృష్టించాయి. డీఎస్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మిర్యాలగూడ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావీద్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాదాపు 70,000 రూపాయలను అధికారులు సీజ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావీద్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. నల్గొండ జిల్లాలో ఏసీబీ రైడ్స్ కలకలం సృష్టించాయి. డీఎస్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మిర్యాలగూడ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావీద్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. దాదాపు 70,000 రూపాయలను సీజ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ షేక్ జావీద్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆల్రెడీ చెప్పాను, నేను డబ్బులు ఇవ్వడానికి 70,000 నా కంప్లైంట్ దగ్గర లేవు. ఒకటి తర్వాత ఆయనకు ఇవ్వడం కూడా ఇష్టం లేదు. కాబట్టి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినట్టు ఎవిడెన్స్ ఉంటే కూడా కేసు రిజిస్టర్ అవుతుంది. ఓకే, ఇది ట్రాప్ కాదు, అది రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ట్రాప్ కాదు. మా కస్టడీలో ఉన్నాడు.